హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ పాయ పొరాటా చేసుకుందాము. మటన్ పాయాకి పొరాటాకి కావలసిన పదార్థాలండి: మేకకాళ్ళండి, ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఆయిల్, కొత్తిమీర, టమోటా. పొడి మసాలాకి కావలసిన పదార్థాలండి: కొబ్బరి, ధనియాలు, లవంగ, చెక్క, మిరియాలు, జీలకర్ర, ఇలాచి, కరివేపాకు, పసుపు, కారం, సాల్ట్, మైదా. మేకకాళ్ళండి, ఇవి దేశాలకు వేసుకొని బాగా ఉడికిద్దాము. సాల్ట్ వేసుకుందామండి, ఒక స్పూన్ పసుపు వేసుకుందాం, కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇంకా ఉడకాలండి, మూత పెట్టుకుందాం. వాటర్ అంతా ఎగిరిపోయినాయండి, దింపేసుకున్నాం. ఎగిరిపోయింది. పరోటా చేసుకోవటానికి పిండి కలుపుకుందామండి. సాల్ట్ వేసుకుందాము, కొంచెం ఆయిల్ వేసుకుందామండి, మొత్తం కలుపుదాం. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి బాగా. కొంచెం ఆయిల్ వేసుకుందామండి పైన. కూర వండుకుందామండి. డేషా పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కినాక చెక్క, లవంగాలు వేసుకొని బిర్యానీ ఒక ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి. ఆనియన్ బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి, 2 స్పూన్లు. కొంచెం కరివేపాకు వేసుకున్నామండి, పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి, టమాటాలు కూడా వేసుకున్నాం. టమాటా బాగా మగ్గిందండి. ఇప్పుడు మేకకాళ్ళు దీంట్లో వేసుకుందాము. ఉడికించుకున్న ఈ మేకకాళ్ళని దీంట్లో వేసుకుందామండి. బాగా కలుపుకుందాము. సాల్ట్ వేసుకుందామండి సరిపోయినంత. పసుపు వేసుకుందామండి, కారము, బాగా నూనెలో కాసేపు మగ్గనిద్దామండి. వాటర్ వేసుకుందామండి. కలుపుకుందాం. పిండి బాగా నానిందండి. మరొకసారి ఇలా కలుపుకొని పరోటాలు పెట్టుకుందాము. ఆయిల్ రాద్దామండి.
ఆయిల్ రాసుకొని ఒక చాకు తీసుకొని ఇలా సన్నగా కొయ్యాలండి, సన్నగా కట్ చేసుకోవాలండి. అంతా రౌండ్గా చుట్టుకోవాలండి, బాగా లేయర్గా వస్తుంది. చుట్టుకొని ఆయిల్ రాసుకోవాలండి. మళ్ళీ ఆయిల్ రాస్తే పలుగా బాగా వస్తుంది. ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. ఇలా రౌండ్గా చుట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా చేత్తో ముందు ఇలా అద్దుకొని కొంచెం అబ్బడాల కడతో భిన్నంగా ఒత్తుకోవాలి, గట్టిగా ప్రెస్ చేయకుండా. కొత్తిమీర చల్లుకొని దించుకుందాము. ఇంతేనండి మేకకాలు కూర. ఇలా చేసుకొని తినండి, బాగా ఎముకల్లో శక్తిని ఇస్తుంది. బాగా పెద్ద వయసు వాళ్ళు, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, పిల్లలు చిన్నపిల్లలు మెడ వేలాస్తూ ఉంటారండి. బాలింతలకి పెడితే పిల్లలు మెడ బాగా చక్కగా నిలబెడతారు. పూర్వకాలంలో ఇది పెట్టేవాళ్ళండి బాలింతలకి, బాగా శక్తినిచ్చేది. తినండి అందరూ వండుకొని. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పెన్ను వేడెక్కిందండి, పరోటా వేసుకుందాము. బాగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసి తినండి. పొరాటాలు పొరలుగా బాగా వచ్చినాయి చూడండి, లేయర్గా. టమాటో తినండి, మెత్తగా వేసుకొని చేసుకున్నాను. ఇంతేనండి మటన్ పాయ పరోటా చేసుకోవటం. ఇలా చేసుకొని తినండి. మా వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.